అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అంతేకాదు ఒకవేళ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే నా ప్రీవియస్ వీడియోలోని మనకి 10th పరంగా అవ్వచ్చు, ఇంటర్ పరంగా అవ్వచ్చు, లేదంటే బీటెక్ పరంగా ఏ విధంగా మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, అదే విధంగా స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి, అది పార్ట్ 1. ఇప్పుడు చెప్పేది పార్ట్ 2, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. దీంట్లోని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చేటప్పుడు, అదే విధంగా డైరెక్ట్గా ఎక్స్ఐ ఇచ్చేటప్పుడు చూడండి. రెండు సమ్ములు చాలా ఇంపార్టెంట్, మీకు పబ్లిక్కి పడతాయమ్మా. ఓకేనా? జస్ట్ అయితే ఇప్పుడు మనకి వాడు ఎక్స్ఐ ఇచ్చేస్తాడు, ఎఫ్ఐ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ మనం ఏంటి ఫైండ్ చేయాలి? సిఎఫ్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఎందుకనంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా? ఎలా ఫైండ్ చేయాలి క్యూములేటివ్? ఎఫ్ఐలో స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉందో అది ముందు వేసేయండి. తర్వాత 8 + 4 మనకి ఎంతమ్మా? 14. 14 + 2 16. 16 + 2 18. 18 + 2 20. 20 + 6 26. నెక్స్ట్ ఎన్ అంటే తెలుసు కదా, ఇవన్నీ యాడ్ చేసేస్తాం. సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలో అర్థమైంది కదా. జస్ట్ 8 ఇక్కడ 8 వేసారు, ఈ రెండు యాడ్ ఇది. నెక్స్ట్ ఎక్స్ఐ మైనస్ ఎం. జాగ్రత్తగా చూడండి, ఎం ఫైండ్ చేయాలి. ఏం చేయాలి? మనకి పార్ట్ 1లో అయితే ఎక్స్ బార్, మీడియన్ అయితే ఎం తో డినోట్ చేస్తారు, మీన్ అయితే ఎక్స్ బార్ తోని, వేరియన్స్ అయితే మీకు మళ్ళీ సిగ్మా స్క్వేర్ తోని డినోట్ చేస్తారు. స్టాండర్డ్ డీవియేషన్ అయితే మళ్ళీ మీకు సిగ్మా తోని డినోట్ చేస్తారు. అవి కూడా సమ్స్ ఉంటాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పార్ట్ 3లోని ఉంటాను. ఓకేనా? అయితే మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మీడియన్ ఎం ఫైండ్ చేయాలి అని అంటే జాగ్రత్తగా ఒకసారి చూడండి. దీంట్లోని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోని ఎన్ వాల్యూ ఎంత ఉందో దానికి బై 2 చేసేయండి. 2 1s 2 13s. 13th అబ్జర్వేషన్ జాగ్రత్తగా చూడండి. 13th అబ్జర్వేషన్ మీరు ఇప్పుడు సిఎఫ్ లో చూసినట్టయితే 13కి దగ్గరలో ఉన్న వాల్యూ, నియరెస్ట్ వాల్యూ ఏది ఉందో అది ఎం అనేది అవుతుంది. ఎప్పుడు దాని దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకొని దానికి ఆపోజిట్ లోని, ఇప్పుడు 13కి దగ్గరలో ఏముంది? 14. ఈ 14కి ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ఐ, దాన్నే ఎం అని అంటారు. రిమెంబర్, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎన్ వాల్యూ ఏది ఉందో అది తీసుకోండి, దానికి బై 2 చేయండి. చేస్తే ఏమొస్తుంది మనకి? ఏంటి? 13. 13th అబ్జర్వేషన్, ఈ 13 దగ్గరలో ఉన్న వాల్యూ 14. 14కి ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ఐఏ మనకి ఎం. ఓకేనా? ఇంకో విధంగా చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు రాదు అని అనుకోండి, అసలు ఈ ఫార్ములా ఎలా తీసుకోవాలని అంటే చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్. 6 అబ్జర్వేషన్స్ అంటే ఈవెన్. ఈవెన్ లో ఉండేటప్పుడు మనకి యూజ్ అయ్యే ఫార్ములా n/2 n/2 + 1. n అంటే 26, 26/2 అంటే 13, 13 + 1 అంటే 14. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ 13కి 14కి అయితే మధ్యలో వాల్యూ లేదు అని అంటే ఈ రెండు ప్లస్ చేసేయండి. ఎంత వస్తుంది? 27. 27/2 చేయండి. 2 1s ఇది ఎంత అవుతుంది? 13.5. 13.5. ఇప్పుడు 13.5 వచ్చిందా? ఈ 13.5కి దగ్గరలో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ, నియరెస్ట్ వాల్యూ ఏంటుంది? 14. ఈ 14కి ఆపోజిట్ లో ఉన్నదే మనకి ఎం అవుతుంది. రిమెంబర్, మనకి అబ్జర్వేషన్స్ అన్ని ఈవెన్ లో ఉన్నట్టయితే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఆడ్ లో ఉన్నది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇది యూజ్ చేస్తారు. ఎం వచ్చింది, అప్పుడు ఎలా చేయాలి? ఎక్స్ఐ 5 - 7 -2, కానీ ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి 2 వేయాలి. నెక్స్ట్ 7 - 7 0, 9 - 7 2, 10 - 7 3, 12 - 7 5,
15 minus 7 8. ఓకేనా? ఇది నెగిటివ్ వాల్యూ వచ్చినా సరే మనం పాజిటివ్ వేయాలి, ఎందుకు? మాడ్యులస్ ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ fi xi minus 7 ఈ రెండు ఇంటూ చేస్తాం. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 8 into 2 8 2s are 16. 6 into 0 0. 2 2s are 4. 2 3s 6. 2 5s 10. 6 8s 48. మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయాలి. కంప్లీట్గా మీరు యాడ్ చేసుకుంటారు కదా, నేను డైరెక్ట్గా వాల్యూ వేసేస్తున్నాను. ఎంత? టోటల్గా 84. ఇది ఓకేనా? ఇప్పుడు మనం యూజ్ అయ్యే ఫార్ములా మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫార్ములా. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫార్ములా ఏంటి? 1/n summation I equals to 1 to 6 fi xi minus capital M modulus. 1/n అంటే ఎంత? 26. 1/26. ఇదంతా మనం చేస్తే ఎంత వచ్చింది? 84. అంటే ఎంత? 84/26. మీరు ఇది డివైడ్ చేసుకుంటే ఫైనల్గా మీకు ఎంత వస్తుంది? 3.23. టైం టేకన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా వాల్యూ వేసేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎలాగ డివైడ్ చేయడం వచ్చు కాబట్టి. పాయింట్ తర్వాత మీరు డివైడ్ చేసేటప్పుడు, డివిజన్ చేసేటప్పుడు పాయింట్ తర్వాత 2 వాల్యూస్ మాత్రమే తీసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అయితే మనం ఫస్ట్ సమ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూసాం, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. ఇప్పుడు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. అయితే వాడు మనకి ఏంటి ఇచ్చాడు? మార్క్స్ ఇస్తాడు, అదేవిధంగా FI ఇస్తాడు. మనం ఏంటి ఫైండ్ చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వాల్యూ వేసి 6 + 8 14, 14 + 14 28, 28 ప్లస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి 28 + 16 మనకి ఎంత వస్తుంది? 44, 44 + 4 48, 48 + 2 50. ఇది మనకి CF cumulative frequency. Now we can find midpoint. Midpoint find చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. అంటే ఎంత? లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే 10/2 5. వీటన్నిటికీ డిఫరెన్స్ హైట్ ఆఫ్ ద క్లాస్ h 10 కాబట్టి ఇక్కడ 10 10 యాడ్ చేసాను. 15 25 35 45 55 అయిపోయింది. మిడ్ పాయింట్ అయిపోయింది, CF అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా xi మైనస్ m ఫైండ్ చేయాలి అని అంటే మనకి ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ PCF బై F ఇంటూ H. ఇది ఫార్ములా. మీడియన్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ P.C.F ప్రీవియస్ లేదంటే ప్రిసీడ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F ఇంటూ H. అంటే ఇక్కడ 88 మనం ఫైండ్ చేయాలి, ప్రిసీడ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి, L ఫైండ్ చేయాలి, H F. ఈ వాల్యూలు తెలిస్తే గానీ మనకి M అనేది రాదు. ఫస్ట్ n/2 అంటే 50/2 ఎంత? 25. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1 2 3 4 5 6 ఈవెన్ నెంబర్ కాబట్టి ఫార్ములా ఏంటి? n/2 n/2 + 1 అంటే ఎంత వస్తుంది? n అంటే ఎంత? ఇక్కడ 50 అంటే 25 26. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 51. దానికి బై 2 చేయండి అంటే ఎంత వస్తుంది? 2 1s 25.5. ఓకేనా? అంటే ఎంత? 25.5. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో జాగ్రత్తగా చూడండి. 25 అంటే 25.5 నియరెస్ట్ వాల్యూ 28. ఎప్పుడు కూడా మనకు వచ్చిన వాల్యూకి ఎక్కువే ఉండాలి తప్ప అంటే మనకి తక్కువ ఉండకూడదు. కాబట్టి మోర్ వాల్యూ తీసుకోవాలి, లెస్ వాల్యూ తీసుకోకూడదు. 25.5 దగ్గరలో 28. దీనికి ఆపోజిట్ లో ఉన్నదే
ఎఫ్ అవుతుంది. దీనికి పైన ఉన్నదే పిసిఎఫ్ అవుతుంది, ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. రిమెంబర్ ఈ సిఎఫ్ లో మనకు వచ్చిన మీడియన్ అదే ఇది మనకి n/2 n/2 + 1 చేసి వచ్చిన వాల్యూ దగ్గరలో ఉన్నది పై వాల్యూ పిసిఎఫ్ అవుతుంది. దాని ఆపోజిట్ లో అది 14 అది ఎఫ్ అవుతుంది. దాని ఆపోజిట్ లో లోవర్ బౌండరీ ఎల్ అవుతుంది. లోవర్ బౌండరీ ఇది అప్పర్ బౌండరీ, ఈ లోవర్ బౌండరీ ఎల్ అవుతుంది, అదే 20. అంటే ఇక్కడ మీరు చూస్తే 20 + 25 - పిసి ఎంత 14 బై ఇక్కడ కూడా ఎఫ్ ఎంత 14 ఇంటూ హెచ్ డిఫరెన్స్ హైట్ ఆఫ్ ద క్లాస్ 10. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలి. 20 + 25 లో నుండి 14 తీస్తే మనకి 11. 11/14 ఇంటూ 10. ఇది ఫైనల్ గా సింప్లిఫై చేస్తే మనకి ఎలా వస్తుంది? క్యాన్సిల్ చేద్దాం. 2 5s 2 7s అంటే ఎంత? 20 + 11 5s 55/7. 11 5s 55/7. ఇప్పుడు జాగ్రత్త చూడండి. 20 + డివైడ్ చేసుకోండి అంటే 7/55 చేస్తే మనకి నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను. 7.86 ఎంత వచ్చింది? 7.86. therefore మనకి m ఎంత వస్తుందమ్మా? 20 + 7.86 అంటే 27.86. దిస్ ఈజ్ అవర్ m. రిమెంబర్ m ఫైండ్ చేయాలి అని అంటే మీరు యూజ్ అయ్యే ఫార్ములా l + n/2 - PCF/f × h. n అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ అన్ని యాడ్ చేస్తూ వస్తుంది. l అంటే లోవర్ బౌండరీ, PCF అంటే ప్రిసీడింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, f అంటే దీనికి ఆపోజిట్ లో ఉన్నది, h అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. అయిపోయింది. మనకి m వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ గా వాల్యూస్ వేసేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. వాల్యూస్ ఎలా వేయాలి? మన ఫార్ములా ఏంటి? xi - m. xi అంటే 5. 5 - 27.86 ఎంత వస్తుంది? 22.86. నెక్స్ట్ 12.86, 2.86, 7.14, 17.14, 27.14. ఇవి మీకు ఎలా చేయాలో తెలుసు కదా. xi అంటే 5 - 27.86, 15 - 27.86, 25 - 27.86. నెగిటివ్ వస్తాయి కానీ మనకు మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివ్ వేయాలి. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి. తర్వాత fi ఇంటూ ఇది చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 137.16, 102.88, 40.04, 114.24, 68.56, 54.28. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 517.16. దిస్ ఈజ్ అవర్ వాల్యూ. ఇవన్నీ యాడ్ చేస్తాయి. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, మీరు చేయగలరని చెప్పి నేను డైరెక్ట్గా ఇక్కడ ఉన్న డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి వేసేస్తున్నాను. మీకు ఇంకా ఈ పాయింట్లో చేయడం రాకపోయినా డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా వాటి గురించి ఒక వీడియో అనేది చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఫైనల్గా ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఎలాగా m ఫైన్ చేయడం వచ్చింది, మీడియన్ ఫైన్ చేయడం వచ్చింది, నెక్స్ట్ మిడ్ పాయింట్, సిఎఫ్ అన్నీ వచ్చాయి. ఫైనల్గా ఏం చేయాలి? మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఈక్వల్స్ టు 1/n summation I equals to 1 to 6, 1 2 3 4 5 6. fi xi minus m modulus 1/n అంటే 1/50. ఇదంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 517.16 అంటే 517.16 అనకూడదు, 16 అనాలి, /50. ఇది ఇలా చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత? మీకు ఒకవేళ డివైడ్ చేయడం రాకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి,
నేను ఇది ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ఏమొచ్చింది 10.34. దిస్ ఈజ్ అబౌట్ mean deviation about the median continuous distribution. Remember my dear students, part 1 mean deviation about the mean continuous distribution, అదే విధంగా step deviation. Coming to part 2, mean deviation about the median frequency distribution, అదే విధంగా mean deviation about the median continuous distribution. నెక్స్ట్ వచ్చేవి ఇంకా ఇంపార్టెంట్ part 3, దాన్ని ఏంటి వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. ఓకేనా?